మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ఓం నమో భగవతే రుద్రాయ. ప్రేక్షకులందరికీ కూడా నా నమస్సుమాంజలి. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనేశ్వరం. 16 మే 2026 మనకి వైశాఖ మాసం బహుళ అమావాస్య రోజు నాడు శనివారం, శని జయంతి. శనీశ్వరుడు యొక్క ఆవిర్భావం అయినటువంటి రోజు నాడు మనం చేసుకునేటటువంటి కొన్ని పరిహారాల ద్వారా మనకి ఉన్నటువంటి శని దోషాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోయేటటువంటి అవకాశాలు ఉంటాయి. ప్రత్యేకంగా అష్టమ శని, అర్ధాష్టమ శని, ఏలినాటి శని, ఈ దోషాలన్నీ కూడా తొలగిపోయేటటువంటి అవకాశాలు అయితే చాలా ఎక్కువగా ఉంటాయి. అయితే ఈ శని జయంతి రోజు నాడు ఎటువంటి పరిహారాలు ఆచరించాలి, ఎలాంటి పరిహారాలు ఆచరిస్తే మనకి ఉన్నటువంటి శని బాధలన్నీ కూడా తొలగిపోతాయి అనేటటువంటి విషయాలన్నీ కూడా మీకు ఈ వీడియోలో తెలియజేస్తూ ఉంటాను. ఈ యొక్క పరిహారాలన్నీ కూడా మీరు చేస్తూ మీతో పాటు మీ స్నేహితులు, మీ కుటుంబ సభ్యులు కూడా ఈ ప్రత్యేకమైనటువంటి పరిహారాలు ఆచరించండి. తద్వారా మీరు ఏ పనులైతే అనుకుంటారో ఆ పనులన్నీ కూడా సకాలంలో పూర్తి అవుతాయి. ముందుగా ప్రాతకాలాన్ని నిద్ర లేవాలి. ఆ రోజు శనివారం వచ్చింది. 16 మే 2026 శని జయంతి కాబట్టి ఆ రోజు శనివారం నాడు మీరు సూర్యోదయం కన్నా ముందే లేవాలి. లేచిన తరువాత మీ శరీరం అంతా కూడా నల్ల నువ్వుల నూనెతో మొత్తం శరీరం అంతా కూడా పట్టించాలి. అలా పట్టించిన తరువాత మీరు సూర్యుడికి ఎదురుగా నిలబడి 10 నిమిషముల పాటు ఓం శం శనేశ్వరాయ నమః, ఓం శం శనేశ్వరాయ నమః, ఓం శం శనేశ్వరాయ నమః అనేటటువంటి మంత్రాన్ని నిదానముగా చెప్పుకుంటూ వెళ్ళాలి. అలా మీరు ఈ శరీరానికి రాసినటువంటి నల్ల నువ్వుల నూనెనంతా కూడా ఇంకిన తరువాత ఆ సూర్యుడికి ఎదురుగా మీరు ఈ యొక్క జపం చేసుకున్న తరువాత కొంత శని బాధలు అనేటటువంటివి తగ్గుతాయి. అలాగే మీరు కోరుకున్నటువంటి పనులన్నీ కూడా పూర్తి అవుతాయి. మీరిక తలస్నానము చేసిన తరువాత మీ గృహములో మీరు నల్ల నువ్వుల నూనెతో దీపారాధన అనేటటువంటిది చేయాలి. అలా చేసిన తరువాత మీరు దగ్గరలో ఉన్నటువంటి శివాలయం వద్దకు వెళ్ళాలి. అక్కడ ఉన్నటువంటి నవగ్రహ దేవతల చుట్టూ 27 సార్లు ప్రదక్షిణ నమస్కారములు అనేటటువంటివి చేయాలి. ప్రత్యేకముగా మేషరాశి వారు, సింహరాశి వారు, ధనస్సు రాశి వారు, కుంభరాశి వారు, మీనరాశి వారు, ఈ 5 రాసుల వారు కూడా ఖచ్చితంగా శని ప్రభావం అనేటటువంటిది ఉన్నది కావున ఈ రాసుల వారు శనికి తైలాభిషేకం అనేటటువంటిది జరిపించుకోవాలి. అయితే ప్రధానముగా అష్టమ శని, అర్ధాష్టమ శని, ఏలిన నాటి శని, అలాగే 7.5 ఈ దోషాలన్నీ కూడా తొలగిపోయి శని యొక్క అనుగ్రహం అనేటటువంటిది మీకు ఖచ్చితంగా కలుగుతుంది. ఈ శని ప్రభావం తగ్గించుకోవడానికే ఈ శనేశ్వరుడికి మనం తైలాభిషేకం అనేటటువంటిది కూడా జరుపుతూ ఉంటాం. ఇక ఆ నవగ్రహాల చుట్టూ మీరు 9 లేదా 11 లేదా 21 లేదా 27 సార్లు ప్రదక్షిణ నమస్కారములు చేసుకోవాలి. అలాగే ఈ యొక్క 5 రాసుల వారు కూడా ఖచ్చితంగా మీరు ఈ యొక్క శనికి తైలాభిషేకం అనేటటువంటిది జరిపించుకోవాలి. అలాగే మీరు ఒక ఇనప పాత్ర, ఒక చిన్న ఇనప పాత్రను తీసుకుని దానిలో నువ్వుల నూనెను వేసి దానిలో మీరు మొహాన్ని చూసుకుని ఆ పాత్రను దగ్గరలో ఉన్నటువంటి బ్రాహ్మణులు ఎవరైనా వారికి దానం చేయాలి. అలా చేసినా కూడా మీకున్నటువంటి శని బాధలు అనేటటువంటివి తొలగిపోతాయి. ఇక మీరు ఖచ్చితంగా 8 నెంబరు గల చొప్పులను దానం చేయాలి. ఎందుకు 8 నెంబరు గల చొప్పులనే దానం చేయాలి అంటే సంఖ్యాశాస్త్ర ప్రకారము శనేశ్వరుడికి 8 నెంబరు చాలా ప్రీతి. అందువల్ల ఈ 8 నెంబరు గల పాదరక్షలు నల్లటి చొప్పులై ఉండాలి, 8 నెంబర్ అయి ఉండాలి. ఈ యొక్క సంఖ్య ఆ పాదరక్షలను కూడా బ్రాహ్మణులు ఎవరికైనా సరే దానం చేయాలి. అలాగే ఒక ఇనప వస్తువును దానం చేసుకోవాలి. అలాగే కేజింపావు నల్ల నువ్వులను దానం చేయాలి. అలాగే మీకు దగ్గరలో ఉన్నటువంటి యాచకులు ఎవరైనా ఉంటే వారికి దాహార్తి, అలాగే అన్నదానాన్ని కూడా ఇవ్వాలి. ఇలా ఇవ్వడం ద్వారా ఆ శని భగవానుడి యొక్క అనుగ్రహం అనేటటువంటిది మనకి ఖచ్చితంగా కలుగుతుంది. ఇక మీరు ఈ యొక్క నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ నమస్కారములు చేసుకున్న తరువాత మీరు శివాలయము వద్దకు వెళ్ళి ఆ శివునికి పంచామృతములతో అభిషేకం జరిపించుకోవాలి. తద్వారా
మీకు ఉన్నటువంటి శని బాధలన్నీ కూడా తొలగిపోతాయి. ఆ శనీశ్వరుడికి నల్ల నువ్వుల నూనెతో తైలాభిషేకాన్ని జరిపించాలి. అలాగే స్వామి వారికి ప్రత్యేకముగా నల్ల జీడిపిక్క, నల్లటి మేకు, నల్లటి వస్త్రాన్ని అక్కడ సమర్పించాలి. అలాగే శంకు పువ్వులతో అంటే నీలం రంగు ఉన్నటువంటి పువ్వులతో స్వామి వారికి అర్చన చేయాలి. అక్కడ కూడా మీరు నల్ల నువ్వుల నూనెతో దీపారాధన అనేటటువంటిది చెయ్యాలి. ఆ నల్ల నువ్వుల నూనెలో మీరు కొద్దిపాటి నల్ల నువ్వులను వేసి 2 ఒత్తులను విడివిడిగా వేసి ఆ 2 ఒత్తులను కూడా మీరు దీపారాధన అనేటటువంటిది ఆ నవగ్రహాల దగ్గర శనేశ్వరుడి దగ్గర దీపారాధన అనేటటువంటిది చేసుకోవాలి. శనేశ్వరుడికి పూజ చేసుకున్న తరువాత ఖచ్చితంగా కాళ్ళు కడుక్కోవాలా, తలస్నానం చేయాలా అనేటటువంటి ఆలోచన చాలా మందికి ఉన్నది. మనకి శనేశ్వరుడు అనేటటువంటి ఆయన భగవానుడు కర్మ ఫలదాత, అంటే మనం చేసేటటువంటి కర్మ ఫలితాలను నిర్ణయించేటటువంటి శని భగవానుడు మన జాతకంలో ఎక్కువగా ప్రభావం చూపిస్తూ ఉంటారు. అయితే మనం ఏ పనులు చేసినా సరే ఆటంకాలు అనేటటువంటివి కలుగుతూ ఉంటాయి. ఆ ఆటంకాలు తొలగి మనం సుగమం అంటే మనం అనుకున్నటువంటి పనులన్నీ కూడా పూర్తి అవ్వడం కోసం శని భగవాను ఖచ్చితంగా మనందరం కూడా ఆరాధిస్తూ ఉంటాం. అయితే ఈ యొక్క పూజ అంతా కూడా చేసుకున్న తర్వాత చాలా మందికి ఉన్నటువంటి పెద్ద ప్రశ్న ఏమిటి అంటే కాళ్ళు చేతులు కడుక్కోవాలా, స్నానం చేయాలా అనేటటువంటి ఆలోచన అందరికీ కూడా ఉన్నది. మనకి ఉన్నటువంటి దోషాలన్నీ కూడా తొలగించుకుంటున్నాం కదా, మనం కాళ్ళు చేతులు ఖచ్చితంగా కడుక్కోవాలి అని కొంతమంది వాదిస్తూ ఉంటారు. సాధారణంగా శని భగవానుడు కూడా ఆయన కూడా దేవతే, మన నవగ్రహాలలో ఉన్నటువంటి దేవతే. మీరు కూడా ఆలోచించండి, మనం ఏదైనా దేవాలయంకి వెళ్ళి వచ్చిన తర్వాత ఇంట్లో కాళ్ళు కడుక్కోకూడదు అని పెద్దలు చెబుతూ ఉంటారు. అలాగే శని భగవానుడు కూడా పూజ చేసిన తర్వాత మీరు కాళ్ళు ఏమీ కడుక్కోనవసరం లేదు. చక్కగా ఆ రోజు ఆ శని భగవానుడికి శనివారం జయంతి నాడు పూజ చేసిన తర్వాత నేరుగా శివాలయం వద్దకే వెళ్ళి మీరు ఆ శివలింగం పైన పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పంచదార, పంచామృతములతో అభిషేకం చేసిన తర్వాత నేరుగా మీ ఇంటికి వచ్చి నూనెతో లేనటువంటి పదార్థాలను మీరు ఆహారంగా భుజించాలి. కాబట్టి ఈ యొక్క పరిహారాలు చేసుకోవడం ద్వారా మీకున్నటువంటి శని బాధలు అనేటటువంటివి అన్ని కూడా తొలగిపోతాయి. ఇక ప్రత్యేకముగా శని జయంతి రోజు నాడు సాయంత్రం ఈ ప్రత్యేకమైనటువంటి పరిహారాన్ని ఆచరించండి. ఆవాల నూనెను తీసుకుని ఆవాల నూనెను ఒక మట్టి ప్రమిదలో వేసి మీకు దగ్గరలో ఉన్నటువంటి రావి చెట్టు వద్ద ఈ దీపారాధన చేసిన తరువాత మీరు 9 ప్రదక్షిణా నమస్కారములు చేయాలి. ఈ యొక్క ఆవాల నూనెలో మట్టి ప్రమిదలో 2 ఒత్తులను కలిపి ఒక ఒత్తుగా చేసుకుని మీరు దీపారాధన అనేటటువంటిది చేయాలి. ఇలా చేయడం ద్వారా శని బాధలు అనేటటువంటివి ఖచ్చితంగా తగ్గి మీ పనులన్నీ కూడా సకాలంలో పూర్తి అయ్యేటటువంటి అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఈ యొక్క శని బాధలు ఎక్కువగా ఉండి శని దశ నడుస్తున్న వాళ్ళు, అలాగే శని నక్షత్రాలు అయినటువంటి పుష్యమి, అనురాధ, ఉత్తరా భాద్రవాడు వీరందరూ కూడా ఖచ్చితంగా శని జయంతి రోజు నాడు శని భగవాను ఆరాధించండి. అలాగే మీకు దగ్గరలో ఉన్నటువంటి శివాలయం వద్దకు వెళ్ళి ఆ నవగ్రహ ప్రదక్షిణా నమస్కారములు అనేటటువంటివి చేయించుకోండి. మీకున్నటువంటి దోషాలు తొలగిపోవడానికి అక్కడ ఉన్నటువంటి పురోహితుల చేత గాని, బ్రాహ్మణుల చేత గాని శనికి ఉన్నటువంటి పరిహారాలన్నీ కూడా శాస్త్రోక్తంగా చేయించి మీకున్నటువంటి శని బాధలు తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయండి. సర్వే జనా సుఖినో భవంతు. శుభం.